మహాశివరాత్రి ఉత్సవాలకు బీరంగూడ గ్రామంలో నిండు సాయి భవన్ కాలినటువంటి కట్టపోచమ్మ తల్లి దేవాలయం మహాశివరాత్రికి ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఇదే విషయానికి సంబంధించి మాతో మాట్లాడడానికి గుడి ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. రేపు శివరాత్రి ఉత్సవాలు అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. సో ఎట్లా ఏర్పాట్లు నడుస్తున్నది, దీనికి సంబంధించి ఎవరి ఆధ్వర్యం నడుస్తుంది, మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తులందరికీ శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. బీరంగూడ ప్రాంతంలో వెలిసిన శ్రీ శ్రీ స్వయంభూ కట్టపోచమ్మ తల్లి దేవాలయంలో మరియు శ్రీ దుర్గా భవానీదేవి, శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ పార్వతీదేవి ఆలయం. ఈ ఆలయంలో మన ప్రథమంగా ఆలయ ప్రతిష్టాపకులు శ్రీ శ్రీ మాజీ సర్పంచ్ మంజులా గారు మరియు చంద్రశేఖర్ గారు, ఈ ప్రధాన మన ఆలయ కమిటీ చైర్మన్ గారు. ఈ ఆలయ అభివృద్ధికి కూడా చాలా సహకరించారు. ఈ ఆలయంలో విశేషంగా చేరేటువంటి పూజలకి అన్నిటికీ కారకత్వం వారిని నిర్వర్తిస్తుంటారు. మరియు ఈ మహాశివరాత్రి సందర్భంగా నూతనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మరియు మహాశివరాత్రి సందర్భంగా ఉదయము ప్రాతకాలన మహాదేవుల వారికి అభిషేకము, అదేవిధంగా 9 గంటలకి రుద్రహోమము మరియు సాయంత్రం అభిషేకము, అలంకారానంతరం రాత్రి 8 గంటలకి కళ్యాణ మహోత్సవం కూడా నిర్వర్తించబడును, శివపార్వతుల కళ్యాణం. తదనంతరం లింగోద్భావ సమయంలో శ్రీ పరమేశ్వరుల వారికి రుద్రాభిషేకం చేయబడును. అందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము. శుభం. సర్వేజన సుఖినో భవంతు. అంటే ఈ శివరాత్రి ఉత్సవాలు గతంలో ఇలాంటి మందిరం ఇక్కడ లేదు, చాలా శ్రమ పడితే కానీ ఇక్కడ ఈ మందిర నిర్మాణం జరగలేదు. సో దీంట్లో కీలక పాత్ర చంద్రశేఖర్ గారిది ఉంది. సో మీరు ఈ శివరాత్రి సందర్భంగా ప్రజలకు కానీ వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అమ్మవారి ప్రతిష్టాపన జరిగి 4 నెలలు అవుతుందండి. అమ్మవారు ఎవరికైనా ఆరోగ్యరీత్యా ఏ విధంగా అయినా సరే కోరుకున్న వెంటనే శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉన్నారు అమ్మవారు. అదేవిధంగా ఐశ్వర్య విషయంలో అర్చన చేసుకున్న, యజ్ఞం నిర్వర్తించుకున్న త్వరగా అమ్మవారు ఫలితం ఇస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇందులో ప్రధానంగా ఆలయ అభివృద్ధికి సహకరించిన వారు శ్రీ చంద్రశేఖర్ గారు మరియు వాళ్ళ సోదరు రవికుమార్ గారు మరియు ఇక్కడున్న భక్తులు కూడా సహకరించారు. దినదినాభి అభివృద్ధి అయితే జరుగుతున్నది అమ్మవారి యొక్క అనుగ్రహం చేత. మరియు ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటూ మరియు స్వయంభూగా వెలిసిన అడిగొప్పుల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ పార్వతి అమ్మవారు కూడా ఒక 2 మాసాల కిందట ఇక్కడ ప్రతిష్టాపన కూడా జరిగింది. అమ్మవారు కూడా భక్తులకి నమ్మకంగా ఏది కోరుకున్నా నెరవేరుతుంది అనే ఒక నమ్మకంతో వస్తున్నారు. అమ్మవారి యొక్క ఆశీర్వాదం కూడా పొందుతున్నారు. మరియు నేను చెప్పదలుచుకుంది, ఇక్కడ భక్తులు కూడా రేపు మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా పాల్గొని మహాదేవుడి యొక్క ఆశీర్వాదం అందరూ కూడా స్వామివారి అనుగ్రహం కూడా పొందవలసిందిగా కోరుకుంటున్నాం.